సార్ మాట వచ్చేది. ఒక అధికారిని మేము ఆయన మీద మేము తీసుకోలేం కదా సార్, ఒక చర్యలని మేము తీసుకోలేం కదా, ఆయన మీద కంప్లైంట్ పెట్టలేం కదా సార్, మళ్ళీ అదే ఆఫీస్లో వెళ్ళి చేసుకోవాలి వర్క్ మేము. ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందమ్మా? ఇప్పుడు ఆర్డీఓ వరకు ఎలా వెళ్ళింది? కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ అంటే ఆ రోజు మీడియా వాళ్ళు వచ్చారు సార్, మీడియా వాళ్ళు వస్తే నేను చెప్పాను సార్ నేను వాళ్ళకి, ఏంటమ్మా ఇక్కడ కూర్చొని ఫీడింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటే ఇలా జరిగిందని చెప్పి చాలా బాధపడ్డాను సార్. నేను బాధపడిన తర్వాత నెక్స్ట్ డే నాకు మళ్ళీ కాల్ వచ్చింది సార్, కాల్ వస్తే జరిగినంత విషయం చెప్పాను. ఇదే విషయమై నేను ఆర్డీఓ ఆఫీస్ లో విచారణకు పిలిపించిన స్టేట్మెంట్ ద్వారా తెలిపి ఉన్నాను సార్ నేను. ఓకే, విధుల్లోకి వెళ్తున్నారా? ఇప్పుడు విధుల్లోకి వెళ్తున్నారా? అదే సేమ్ ప్రెషర్ ఉందా? లేదు సార్, నేను ఆఫీస్కి యాజ్ యూజువల్ గా ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు అప్పచెప్పిన పనులు చేసుకుంటున్నాను, నేను విధుల నుంచి వచ్చేస్తున్నాను సార్. నేను అంటుంది ఏం లేదు సార్, ఒక ఆడవాళ్ళకి కనీస గౌరవం ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీకు ఎటువంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు? ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు? ఒక ఆడవాళ్ళు ఎంతో బాధ అనిపిస్తేనే వెళ్ళి అడుగుతారు సార్, ఇతను ఒక పని చెప్పారంటే రెస్పాన్సిబిలిటీగా చేస్తారు అది లాస్ట్ మినిట్ వరకు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నోరు తెచ్చి ఒక మాట అడుగుతున్నారంటే వాళ్ళకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అది కూడా ఆలోచించాలి సార్. ఒక సెకండ్ ఆలోచిస్తే మీకు ఆ బాధ అనేది అర్థమైంది సార్. తప్పించుకొని తిరగాలని ఎవ్వరు చేయరు సార్, ఒక విధి చేస్తున్నాం అంటే బాధ్యతగానే చేస్తాం మేము. ఇప్పుడు మీరు ఏం జస్టిస్ కావాలనుకుంటున్నారు? ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో కనుక సీఎం వరకు వెళ్ళినా లేకుంటే సంబంధిత అధికారుల వరకు వెళ్ళినా కూడా మీ రిక్వెస్ట్ ఏంటి? సార్ ఒకటి నేను చెబుతున్నాను సార్, ఏదైనా ఉంటే పని విషయంలో దయచేసి నాగానే కాదు నా పరిస్థితి, నేను కొంచెం ధైర్యం ఉండబట్టి సరే ఉద్యోగం ఉంచారు తీసేస్తే అని చెప్పేసి నేను రాబట్టి నేను చెబుతున్నాను సార్. నేను దయచేసి మీకు పర్సనల్ గా తీసుకునే వ్యక్తులు ఉంటే పర్సనల్ గా తీసుకోండి, అలా అని చెప్పి పక్కన వాళ్ళని దూషించొద్దు సార్ ఎప్పుడు కూడా. అలా అని చెప్పేసి అని పాలిచ్చే తల్లుల్ని అట్లీస్ట్ బాబుని 1.5 year బాబుని నేను తీసుకొని నైట్ 10 దాకా నేను కూర్చుంటానంటే ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయింది సార్. నేను ఉంటాను, నా బాబు ఉండగలుగుతాడా? ఆకలికి నిద్రకి ఉండగలుగుతాడా? వారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయితే మేము చేసేదాన్ని అర్థమే కదా సార్, మాకు లేరనే కదా నేను చెప్పింది. నేను అంతకంటే నేను ఏం అడగలేదు సార్. నేను ఆయన్ని ఇంటికి వెళ్తాను సార్ అంటే చాలా వ్యంగ్యంగా చెప్పారు సార్. నాకు వద్దు, నాకు ఇవన్నీ చెప్పొద్దు, మీ సెంటిమెంట్ డైలాగ్స్ నాకు చెప్పొద్దు. సెంటిమెంట్ డైలాగ్స్ అంటారు సార్, వాళ్ళకి పిల్లలు ఉన్నారంట, వాళ్ళు వదిలేస్తూ వస్తున్నారంట. థ్యాంక్ యూ అమ్మా, మీ బాధ అర్థమైంది. డెఫినెట్గా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను. ఆర్డీఓ శ్రీనివాసులు ఈ విషయం పైన మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఆ విచారణలో ఏం తేలిదో చూడాలి. బట్ మీరు ధైర్యంగా ఉండండి, డెఫినెట్గా ఎదుర్కొంటారు కూడా. సో ఇది ఆ బిఎల్ఓ నజీరా చెప్తున్న మాట. సో పని ఒత్తిడి ఉంది, ఆయన ఒక రిక్వెస్ట్ చేసి నేను వెళ్తాను అనుకుంటున్నాను, అప్పటికే ఓవర్ టైం చేశాం, వెళ్తానంటే ఆయన మాట్లాడిన మాట తీరు, ఆయన సెంటిమెంట్ డైలాగ్ కొట్టద్దు అని చెప్పినటువంటి వారించిన తీరు తను ఇబ్బంది పడ్డారు. రాత్రి 11 అయింది వెళ్ళేసరికి కూడా అని చెప్తూ ఉన్నారు. సో తను ఒక్కదే కాదు, ఇంకా చాలామంది మహిళలు కూడా ఇదే రకమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారంట. సో ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇటువంటి ఒత్తిడి ఎదురైంది అనే మాటని నజీరా చెప్తున్నారు. మరి ఆర్డీఓ విచారణకు ఆదేశించారు కాబట్టి విచారణ ఏం బయటపడుతుంది, ఎంఆర్ఓని ఏ రకంగా శిక్షిస్తారో లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.